10వ తరగతి విద్యార్థుల పరీక్ష ప్యాడ్లతో వైసీపీ ఎమ్మెల్యే ప్రచారం జరిపారు. చిత్తూరు జిల్లా పలమనేరు వైసీపీ ఎమ్మెల్యే వెంకటగౌడ తన ఫౌండేషన్ ద్వారా విద్యార్థులకు తన ఫోటో ముద్రణ కలిగిన పరీక్ష ప్యాడ్లు అందజేయగా విద్యార్థులు వీకోట మండల కేంద్రంలో పరీక్షలకు హాజరయ్యారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఇలాంటివి చూస్తూ అధికారులు ఏం చేస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నించారు. ఈ విషయమై మీడియా ప్రతినిధులు పలమనేరు ఆర్డీఓకు ఫిర్యాదు చేయగా క్రింది స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో విషయం తెలుసుకున్న వైసీపీ ఎంపీపీ మీడియా ప్రతినిధులతో ఫోన్ ద్వారా బెదిరింపులకు దిగారు. మరింత సమాచారం ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, వైసీపీ ఎంపీపీ ఎవరైతే ఉన్నారో ఆయన ఫోటోతో పరీక్ష ప్యాడ్లను విద్యార్థులకు పంపిణీ చేస్తూ కూడా ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఈ విధమైన చర్యలకు దిగారు. అదేవిధంగా ఎవరైతే మీడియా ప్రతినిధులు ఉన్నారో వారు పోలీసులకు కంప్లైంట్ చేసిన నేపథ్యంలో వారిపై కూడా బెదిరింపులకు దిగుతున్న సందర్భాలు నెలకొంటున్నాయి. దీనికి సంబంధించి అసలు పోలీసులు ఏమంటున్నారు? ఏమైనా చర్యలు తీసుకున్నారా? రేఖ, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో యథేచ్ఛగా కోడ్ ఉల్లంఘన జరుగుతుంది. ముఖ్యంగా అధికార పార్టీకి సంబంధించిన నేతలు కార్యక్రమాల్లో వాలంటీర్లు పాల్గొంటున్నారు. అదేవిధంగా పంపిణీ కార్యక్రమాలు కూడా కొనసాగుతున్నాయి. 2 రోజుల క్రితం ఏదైతే ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత పూర్తిగా ఎన్నికలకు సంబంధించి కానీ అధికార ప్రతిపక్ష పార్టీ నాయకులకు సంబంధించిన కానీ చిత్రాలు కానీ పంపిణీ కూడా జరగకూడదు. అయితే పలమనేరు నియోజకవర్గంలో ఏకంగా నియోజకవర్గ వ్యాప్తంగా ఎమ్మెల్యే వెంకటేగౌడ్ చిత్రంతో ఫోటోతో ఉన్న రైటింగ్ ప్యాడ్స్ ను మొత్తం 10వ తరగతి విద్యార్థులకు ఇల్లు తిరిగి పంపిణీ చేశారు. ఇందులో భాగంగా విద్యార్థులు ఆ పరీక్ష అంటే తీసుకునే వారికి కూడా బలవంతంగా మీరు ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పారు. అంతేకాకుండా పాఠశాలల్లోకి వచ్చి కూడా పంపిణీ చేసిన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో అటు ఎంఈఓలు కానీ అటు హెచ్ఎంలు కానీ అభ్యంతరం చెప్తే వారి మీద కూడా దాడికి దిగిన సంఘటనలు జరుగుతున్నాయి. మొత్తం మీద అయితే ఈ విషయం మీద నిన్న పంపిణీ చేశారు. పంపిణీ చేసిన తర్వాత వాటిని తీసుకుని పరీక్ష హాల్కు విద్యార్థులు వచ్చిన నేపథ్యంలో కొంతమంది మీడియా ప్రతినిధులు వాటిని విజువల్స్ తీసి అటు ఏదైతే ఎన్నికల రిటర్నింగ్ అధికారి పలమనేరు ఆర్డీఓకు ఈ విషయాన్ని తెలియజేస్తారు. థ్యాంక్ యూ దామోదర్. దామోదర్, అయితే ఈ వైసీపీ ఎమ్మెల్యే ఈయన పరీక్ష ప్యాడ్లను అయితే పరీక్ష ప్యాడ్లను విద్యార్థులకు అందజేశారు. ఎలక్షన్ కోడ్ను అయితే ఉల్లంఘించారు. మరి ఎలక్షన్ కోడ్లను ఎవరైతే ఉల్లంఘిస్తారో వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఈసీ ఆల్రెడీ ఆదేశించింది. సో దీనికి సంబంధించి ఆయనపై ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? రేఖ, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన కొనసాగుతుంది. ముఖ్యంగా అధికార పార్టీకి సంబంధించిన నాయకులు యథేచ్ఛగా పంపిణీల పర్వం కొనసాగుతున్నారు. ప్రలోభాల పర్వం కొనసాగుతుంది. దీనికి వాలంటీర్లు కూడా సహకరిస్తున్నారు. నిన్న ఏదైతే పలమనేరు నియోజకవర్గంలోని అన్ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోను ప్రైవేటు పాఠశాలలో సైతము ఎమ్మెల్యే చిత్రంతో ఉన్న రైటింగ్ ప్యాడ్స్ ను ఎస్ఎస్సీ విద్యార్థులకు 10వ తరగతి విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కొంతమంది అభ్యంతరం చెప్పినప్పటికీ వారిపైన కూడా విమర్శలు అంటే వారిపైన తిట్లదానకం కూడా మొదలుపెట్టిన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఉపాధ్యాయులు కానీ అటు విద్యాశాఖ అధికారులు ఏమీ చేయలేని పరిస్థితి. కొంతమంది మీడియా ప్రతినిధులు వీటిని విజువల్స్ తీసి ఆర్డీఓకు పంపగా ఆర్డీఓ విచారణకు ఆదేశించినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఏదైతే ఈ విజువల్స్ తీసి పంపించారో ఆ మీడియా ప్రతినిధులకు ఫోన్లు చేసి కూడా వీకోట ఎంపీపీ బెదిరించాడని తెలుస్తుంది. మొత్తం మీద ఈ ఘటనపై పోలీసులు మాత్రం పెదవి ఇప్పడం లేదు. దీనికి ఎన్నికల నిబంధన ఉల్లంఘన కింద కేసు నమోదు చేయాల్సినప్పటికీ అలాంటి కేసులు ఏం చేయలేదు. ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా యథేచ్ఛగా ఇలాంటివి జరుగుతున్నాయి. ముఖ్యంగా ఎక్కడికెక్కడ ఫ్లెక్సీలు కానీ హోర్డింగ్లు కూడా కనిపిస్తున్నా వాటిని కూడా తీసే ప్రయత్నం కూడా చేయలేదు. ఎవరైనా అడిగితే సంబంధిత ఏజెన్సీకి చెప్పాము, అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీకి చెప్పాము, వారు తీయాలని చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఆ ప్రయత్నం కూడా కనిపించలేదు. రేఖ, మొత్తం మీద ఈ విషయానికి సంబంధించి ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తున్నామని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి తెలిపారు. రేఖ, థ్యాంక్ యూ దామోదర్.